అందరికీ ఇంకా టుడే ఎపిసోడ్ గరం గరంగా వేడివేడిగా ఈ చలిలో ఆహా ఏం మజా వచ్చింది అని చెప్పొచ్చు. అసలు సూపర్ సీన్. అసలు అసలు వల్లి చేతిలో నగలు చూసిన నర్మదా ఆయన ప్రేమ అసలు వల్లి ఏం చేయనుంది, ఎంత ప్లాన్ వేసినా ఇంకా అసలు దొరికిపోయింది వల్లి అయితే. ఇంకా సూపర్ సీన్ అని చెప్పొచ్చు. నా చీరనేమో నేను ఐరన్ చేసుకుందామని పెట్టుకున్నాను, నా ఐరన్ బాక్స్ ఏమో వేడెక్కిపోతుంది. ఇక్కడ సీరియల్లో ట్విస్ట్ కూడా వేడెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నా చీరని మాత్రం ఇంకా ఈ ఐరన్ బాక్స్ వేడెక్కడంతో, ఇక్కడ సీరియల్లో మ్యాటర్ వేడెక్కడంతో నా చీర చాలా ఇబ్బంది పడ్డదని చెప్పొచ్చు. అసలు సూపర్, నిజం చెప్తున్నాను కదా, అందరికీ చలికాలంలో వేడినిచ్చే సీన్ అని చెప్పొచ్చు. సూపర్, చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు. సూపర్ అంటే సూపర్ సీన్. ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే, ఇంకా ప్రేమకి ఆయన నర్మదకి వల్లి పైన ఇంకా బల్లి పైననైతే అనుమానం అయితే స్టార్ట్ అయింది కదా. ఎలాగైనా తన నోటితోని తన చేతితోనే ఇంకా ఆ నగలు తీసుకొచ్చేలా చేద్దాము అని అనుకున్నారు, తీసుకొచ్చేసారు. ఎలాగ ప్లాన్ చేశారంటే సూపర్ ప్లాన్ అని చెప్పొచ్చు వాళ్ళదైతే. ఇంకా నర్మద అండ్ ప్రేమ ఇద్దరు కలిసి ఒక యాంత్రికుని మాంత్రికుని వీళ్ళే క్రియేట్ చేస్తారనమాట. ఇంకా బయట రోడ్డు పైన తిరిగేటోని తీసుకొని వస్తారు. అండ్ పంచ్ ప్రసాద్ అంటారు కదా, తను ఎంట్రీ అయితే ఇచ్చాడనమాట. అన్నీ ఇట్లా భూత పిశాచాన్ని పట్టేసే విధంగా ఇంకా తీసుకొని వచ్చి చాలా కామెడీ వేలో ఇంకా భుజమ్మ కూడా ఇంకా తనని చూసి షాక్ అయిపోతుందన్నమాట. అయ్యా ఏంటి వీడు అసలు బల్లీలు పట్టేటోని లెక్కలు ఉన్నాడు, అసలు వీడు ఏమైనా మంత్రాలు జంత్రాలు చేసి మన నగలు మనకు తెచ్చే విధంగా అసలు కనిపిస్తున్నాడా అని చెప్పి చాలా కామెడీ వేలో చేస్తుందన్నమాట. ఇంకా అది తెలుసుకున్న నర్మద అండ్ ప్రేమ ఏమనుకుంటారంటే, ఏంటి అత్తయ్య గుర్తుపట్టేస్తుందా ఏంటి నువ్వు అసలు గుర్తుపట్టకుండా చూడాలి అని చెప్పి అనుకుంటారనమాట. చూడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా హాల్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా వల్లి అయితే ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఎలాగైనా అసలు నగలను వాళ్ళకి కనిపెట్టకుండా ఎలాగైనా చేసేయాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు చూడక ముందుకే ఇంకా భాగ్యమ్మ ప్లాన్ ప్రకారం ఇంకెక్కడన్నా బయట పాతి పెట్టేసే నగలు అని చెప్తుంది కదా. ఇంకా వీళ్ళు వల్లి అండ్ వెళ్ళి పాతి పెడుతుందనమాట నగలనైతే. పాతి పెట్టి ఇంకా వచ్చి ఇంకా ఏం తెలియనట్టుగా ఇంకా దేవుడికి మొక్కుతుంది. ఇంకా వాళ్ళకి వల్లి శాస్త్రాలు తెలుసు కదా, తెలిసేసి వీళ్ళు కనిపెడతారు. ఇంకా తనైతే వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ నగల దొంగ ఎక్కడనైనా పసిగట్టేస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గరున్న నగలన్నీ తీసుకురమ్మని చెప్తారు. అన్ని నగలు తెస్తారు అని చాలు చెప్తారు. తేకపోతే మాత్రం మళ్ళీ మీకే ప్రమాదం, మళ్ళీ మీకే ప్రమాదం, జాగ్రత్తగా చూసుకోండి, ఏ మూలనున్నా ఎక్కడ దాచిపెట్టినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, లేకపోతే ఇంకా మీకే ప్రమాదం అన్నట్టుగా చెప్తారనమాట. చెప్పేసరికి ఇంకా వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతుంది. అయ్యో ఏమైపోతాయి నగలు లేకపోతే ఏమవుతుంది అన్నట్టుగా అడుగుతుంది. అడిగేసరికి ఇంకా ప్రేమ అండ్ నర్మదనైతే వల్లినే గమనిస్తూ ఉంటారనమాట. చూసావా ఎలా టెన్షన్ పడుతుందో అన్నట్టుగా. ఇంకా తను ఎంత చెప్పినా వల్లి అయితే తీసుకురాదు. ఇంకా అక్కడనే ఆమ్ తూమ్ తామ్ చీమ్ చీమ్ చీక్ చాక్ చూక్ అన్నట్టుగా మంత్రాలు అయితే వేసేస్తాడు. చేసేసి ఇంకా తను చెప్తాడనమాట లాస్ట్కి, ఇంకా నగలైతే ఎక్కడైతే ఉన్నాయో, మీరు ఎక్కడైతే దాచిపెట్టిరో నగలు, ఆ నగలు మాత్రం మీరు ఇక్కడికి తీసుకురాలేదు కదా, ఇంకా నగలు ఏవైతే వేయలేదో, ఎక్కడైతే మీరు మూటగట్టి పెట్టిరో అవి మొత్తం ఆకులుగా మారిపోతాయి. నేను ఇక్కడ మంత్రం చేసి పెట్టేసిన, ఇక్కడున్న నగలే నగలుగా ఉంటాయి, మీరు ఎక్కడ పెట్టినా అవి వేరే ఏవి ఎక్కడ పెట్టినా కానీ అవి ఆకుల్లాగా మారిపోతాయి అని అయితే చెప్తాడనమాట. చెప్పేసరికి వల్లికి అయితే చాలా టెన్షన్ అయిపోతుంది. ఇంకా టెన్షన్ అయిపోయేసరికి ఇంకా తను అలా చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బుజ్జమ్మకు కూడా తెలియదు కదా. బుజ్జమ్మ అంటది అనమాట, రే చెప్పండి మీరు ఎక్కడ పెట్టిరో ఎప్పుడురే, ఎవరైనా మీరు తీసిరా, లేకపోతే మీకేమైనా తెలుసా చెప్పండి, లేకపోతే ఆకులు తయారైతాయట, మీ మామయ్యకు సమాధానం మనం చెప్పలేము, అసలు మన నుంచరు చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. ఎవరు సమాధానం అయితే ఎవరు చెప్పరు. ఇంకా వల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చాలా గమనిస్తూ ఉంటారనమాట వల్లినైతే. వీళ్ళు ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం చేయడం అలా చేస్తారు. చేసిన తర్వాత ఇంకా వల్లి అయితే ఇంకా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది, భాగ్యమ్మకి. ఇంకా భాగ్యమ్మనేమో
తన మొగుడు 10,00,000 ఓడగొట్టిండని చెప్పి చీపురు కట్ట మడతేసి ఫటాఫట్ ఫటాఫట్ 10,00,000 పాయే, 20,00,000 పాయే, ఉంచుకుంది పోయే, ఎలా చేయాలిరా మామ అన్నట్టుగా ఇంకా తనైతే ఇంకా నెత్తి మీద గుడ్డ వేసుకొని కూర్చుంటాడు. పొట్టు పొట్టు కొడుతుందనమాట భాగ్యమ్మనైతే. ఇంకా తను అంటాడనమాట, ఎందుకు భాగ్య, మనం కష్టపడి సంపాదించినవి అవి మనవవుతాయి, ఎక్కడి నుంచో వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోయాయి. మనం వేరే వాళ్ళని ఎలానైతే మోసం చేసి పైసలు తీసుకున్నామో వాడు కూడా మనల్ని మోసం చేసి ఆ డబ్బులు ఎలాగొచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి అన్నట్టుగా చెప్తాడనమాట. చెప్పేసరికి నువ్వు 20,00,000 తీసుకొస్తా అని మళ్ళీ 10,00,000 కూడా పోగొట్టొస్తావా నువ్వు అని చెప్పి పొట్టు పొట్టు కొడితే ఇంకా వల్లి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. వల్లినంటుంది, అరే దీనికి ఊకేనన్నా ఫోన్ కొనిచ్చిన కదా, నేను ఊకే ఫోన్ చేస్తుంది, దీనికి ఫోన్ కొనిచ్చుడే తప్పైంది అన్నట్టుగా చిరాకుతో ఫోన్ అయితే లేపుతుంది. లేపేసరికి ఏంటి ఊరికే చేస్తున్నావు అంటే, అరే ఏంటి ఇక్కడ మంటలు మండిపోతున్నాయి అంటే, నాకెందుకు వేసినావు, ఫైర్ ఇంజిన్కి వేయచ్చు కదా, నేనేమైనా వచ్చి మంటలు తగలబెడతా ఆరబెడతానా ఏంటి అంటే, నువ్వేనే మంట పెట్టిందానివే నువ్వు, అసలు ఆ ప్రేమ నర్మద ఇంకెవరినో మాంత్రికుడిని తీసుకొచ్చి ఆ నగలు ఎక్కడున్నాయో ఇవ్వకపోతే అసలు ఆ నగలు మొత్తం మనము పొక్కదీసి నువ్వు పూడ్చిపెట్టమని చెప్పావు కదా, అక్కడ మొత్తం ఆ నగలన్నీ ఆకుల్లాగా మారిపోతాయట, ఎలా చేద్దామే అని చెప్పేసి అంటే, ఇంకప్పుడు భాగ్యం అంటదనమాట, అయ్యో ఎలా చేద్దామే, ఇప్పుడు ఈ 10,00,000 పోయినాయి అని ఏడుస్తుంటే మళ్ళీ ఆ నగలు ఆకులైపోతే మనం ఏం చేస్తాము, కాబట్టి నువ్వు అక్కడ పెట్టావు కదా, ఓకే చూద్దాము, నేను వస్తాను, నేను వచ్చి అక్కడ నుంచి తీసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను అని అయితే చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఇంకా నర్మదా ప్రేమనైతే తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ వెళ్తుందా అని. బుజ్జమ్మనైతే తన టెన్షన్లో తను ఉంటుందన్నమాట. ఇంకా ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు అప్పుడే వచ్చేస్తారనమాట, భాగ్యమ్మ వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంకా పడిపోయిన తర్వాత ఇంకా నర్మదా అండ్ ప్రేమ ఇద్దరు గేట్ దగ్గరనే ఉంటారనమాట. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళని లోపలికి అస్సలు రానియరు, మీరు రావద్దు, ఇంటి చుట్టూ మాంత్రికుడు మా నగలు పోయాయి కదా అది వేశాడు, ఇంకా మీరు ఇంట్లో ఒక్క అడుగు పెట్టినా మీరు చచ్చిపోతారు, అస్సలు మీరు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళని చాలా భయపెడతారనమాట. భయపెట్టేసరికి ఏంటి ఎవరో వేయొద్దు కానీ మేము వేస్తే ఏంటంటే చీమ కూడా లోపలికి రావద్దట, చచ్చిపోతుందట అంటే, అరే మీరు గమనించలేదు, చీమని రావద్దన్నారు, మేము మనుషులం కదా అంటే, మీరు కూడా చీమలో పుట్టలాంటి వాళ్ళే కదా, మీరు ఎప్పుడు ఎవరిని కుట్టేది తెలియదు, మీరు రావద్దు అని చెప్పి అయితే అస్సలు రానివ్వరనమాట. గేటు దగ్గరనే ఉంటారు. అయినా వాళ్ళు వినరు, మేము వస్తాం నా కూతుర్ని చూస్తామని చెప్పేసి అంటే నర్మద మంచి పనిచేస్తుంది అనమాట. నిన్ననేగా చూసింది, ఒక్కరోజు చూడకపోతే మన కొంపలేమైనా కొల్లేరైపోతున్నాయా, లేకపోతే నీ బిడ్డటైనా పోతుందా, నీకేమన్నా అవుతుందా, ఏం కాదు, నిన్ననే చూసినావు కదా, వెళ్ళిపో, మా నగలు మాకు దొరకాలి, లేకపోతే మామయ్యకి చెప్పన్నా, మామయ్య అని పిలుస్తారనమాట. పిలిచేసరికి వద్దు వెళ్ళిపోతాం అని చెప్పి ఇంకా వాళ్ళనైతే పంపించేస్తారు. పంపించిన తర్వాత వల్లి అయితే అదే టెన్షన్తో అసలు ఎలా చేయాలి అన్నట్టుగా ఉండిపోతుంది అనమాట. ఇంకా ఆడ బుజ్జమ్మ టెన్షన్ పడుతుంటే వల్లి కూడా తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏమీ దొరికినాయి అంటే, ఎక్కడ అత్తయ్య నువ్వు ఏం టెన్షన్ పడకు, నగలు ఆకులుగా మారడం ఏంటి అని అంటే, అరే నిజమే కావచ్చు, అలా మారితే మనం అసలు ఏం చేద్దాం, నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా టెన్షన్ అవుతుందంటే వల్లి కొంచెం రిలాక్స్గా ఏం కాదులే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఉండేసరికి అది గమనిస్తారు ఎవరు, ప్రేమ నర్మద గమనిస్తారు. గమనించి ఏమనుకుంటారంటే, అరే అక్క అసలు వల్లి అసలు టెన్షన్ పడతలేదు, భయపడతలేదు, అసలు నగల గురించి చెప్పేటట్టు లేదు కదా, ఎలా చేద్దాం మరి అని చెప్పేసి అంటే ఇంకా నర్మద ప్లాన్ వేస్తుంది అనమాట. ప్లాన్ వేసి సైలెంట్గా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ప్రేమ అనుకుంటుంది అనమాట, అరే అక్క ఏ ప్లాన్ చెప్పలేదు, సైలెంట్గా లోపలికి వెళ్ళింది, ఏం చేస్తుంది ఏంది అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆకులు పట్టుకొని వస్తుంది అనమాట. ఇంకా ఆకులు తీసుకొని ప్రేమ నర్మద ఇద్దరు బుజ్జమ్మ వల్లి దగ్గరికి వస్తారు. వచ్చి ఇంకా నర్మద యాక్టింగ్ చేస్తుంది అనమాట, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, నీ దగ్గర ఒకటి దాసాను అత్తయ్య నేను అంటే, ఏంటి నువ్వేనా నగలు తీసి నువ్వేనా అంటే, వదిలే ఊకోండి అత్తయ్య, చూడండి అత్తయ్య ఇగో ఎలా మారిపోయాయి, ఏంటి ఆకులే కదా నా దగ్గర దాసిందంటే, ఆకులు కాదత్తయ్య, నా దగ్గర ఒక రింగ్ ఉండే రింగ్ ఇలా ఆకుగా మారిపోయింది, నన్ను క్షమించండి అత్తయ్య, మా ఆయన నాకు ఎవ్వరికి తెలియకుండా రింగ్ ఇచ్చాడు అత్తయ్య, అది చెప్పలేదు ఎవ్వరికి, నేను సీక్రెట్గా దాచిపెట్టుకున్నాను, కానీ ఇలా ఆకుగా మారిపోయింది అత్తయ్య అని చెప్పి ఇంకా ఎమోషనల్ అవ్వుకుంటూ తన ముందు యాక్టింగ్ చేసేదనమాట. నిజంగానే రింగ్ ఆకుగా మారిందేమో అని చెప్పి ఇంకా ప్రేమ అంటది అనమాట, అరే ఎందుకు అక్క అట్లా ఎందుకు దాచిపెట్టినా, చూడు ఇప్పుడు నీది నీకే అయింది కదా, అప్పుడే ముందు తెచ్చి పెడితే అయిపోతుండే కదా, ఇప్పుడు రింగ్ ఆకుగా మారకపోతుండే కదా, బావ ఎంతో ప్రేమతో తెచ్చిస్తే నువ్వు అది దాచిపెట్టుకుని ఆయన ఆకుగా చేసినావు, ఇప్పుడు బావకేం సమాధానం చెప్తావు, ఇప్పుడు మామయ్యకి ఏం సమాధానం చెప్తావు, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా మారిందో, అప్పుడైతే అయిపోతుండే కదా అని చెప్పి ఇంకా ఆ మాటలతో యాక్టింగ్తో ఇంకా వల్లినైతే చాలా భయపెడతారనమాట. భయపెట్టేసరికి ఇంకా వల్లి ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోతుంది, తొందర ఉరుకుతుంది అనమాట. ఉరికి వామ్మో
నర్మద రింగే ఆకుగా మారిందంటే నీ నగలు ఆకుగా మారితే నాది ఎలా, నా పరిస్థితి ఎలా అని చెప్పి చాలా టెన్షన్ పడుకుంటూ ఇంకా భాగ్యమ్మకైతే ఫోన్ చేసేదనమాట. చేసి అమ్మ ఏం చేద్దామే, ఇంకా కొంప కొల్లేరైపోయేటట్టుంది, నర్మద రింగు ఆకుగా మారిందమ్మా, అసలు మన నగలు కూడా ఆకుగా మారితే అసలు మనం ఏం చేయాలమ్మా అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది అనమాట. టెన్షన్ పడితే అప్పుడు భాగ్యమ్మ అంటది, ఇప్పుడు నేను వద్దామంటేనేమో నన్ను రానియలేదు, వాళ్ళు అక్కడ అడ్డుకున్నారు గేటు దగ్గర, కాబట్టి నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ నగలని చెక్ చేసి అవి ఆకుగా మారినాయా లేకపోతే నగలుగా ఉన్నాయా తెలుస్తుంది ఇప్పుడే, అవి నగలుగా ఉంటే నువ్వు మళ్ళీ అక్కడనే కప్పి పెట్టేసేయి, వాళ్ళంతా వేసింది అసలు అది కాదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. చెప్పేసరికి అప్పుడు వాళ్ళు ఏమంటదంటే, అరే ఏంటి నువ్వు అంత సింపుల్గా చెప్తున్నావు, ఎప్పుడు నా వెనకాలే ఉన్నారు, అందరు ఉన్నారు నా వెనకాల, ఎలా ఇప్పుడు ఎలా నేను వెళ్ళి తీయాలి, అది తీస్తే మళ్ళీ నేను దొరికిపోతాను కదా అని చెప్పేసి అంటే, ఏం కాదే వెళ్ళు, నువ్వు ఎలాగైనా అది వెళ్ళి అది చూడు, ఓపెన్ చేసి చూడు, నగలు ఉన్నాయా లేవా తెలుస్తుంది మనకు, నువ్వు వెళ్ళి చూడు అని చెప్పేసి అంటదనమాట. ఇంకా అనేసరికి ఇంకా ఓకే అన్నట్టుగా అనుకొని ఇంకా అటు ఇటు అంతా చూస్తుంది, అక్కడ టైం పాస్ చేస్తుంది, ఎవ్వరు లేని సమయంలో వెళ్ళి ఇంకా బట్టలు ఆరేద్దామని చెప్పి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఇంకా అక్కడ బట్టలు అక్కడికి వరకు ఎవ్వరు కనిపించకపోయేవారు చెట్ల సాటుకు జాక్కొని బకెటాడ పడేసి ఆయనతో ఆ మట్టి అంతా తీసేసి ఆయనతో ఆ నగలను బయటకు ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేసేసరికి ఆ నగలు ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి. ఆ నగలను చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. వామ్మో నగలైతే అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆ నగలను ముద్దు పెట్టుకుంటుంది. వాడు చెప్పిన అన్ని అబద్ధాలు, వాడు అసలు దొంగ బాబా ఉన్నట్టుండు, నా నగలు నాకే ఉన్నాయి, అమ్మయ్య మా మమ్మీకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పుకుంటూ ఇంకా ఆ నగలను చూసుకుంటూ చాలా మురిసిపోతుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా నగలను చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే నర్మద అండ్ ప్రేమ ఇద్దరు వచ్చి అక్కడ నిల్చుంటారు. తన ప్రతాపం, తన నిజ స్వరూపం, తన చేతిలో ఉన్న నగలను అన్నీ చూసేస్తూ ఉంటారనమాట. అది చూసి గుండె పగిలి కింద పడిపోతుంది వల్లి అయితే. ఇంకా అసలు ఏం జరుగుతుంది అది తెలుసుకున్న నర్మద అండ్ ప్రేమ అది రియల్గానే వాళ్ళ కళ్ళ ముందు చూసేస్తారు. అసలు సూపర్ సీన్ అని చెప్పొచ్చు, అసలు వావ్ అని చెప్పొచ్చు. అసలు వావ్ ఇప్పుడే అయిపోయిందా, ఏం జరుగుతుంది అసలు, వల్లిని ఇక నుంచి ఆడుకుంటారు చూడు మామ, సూపర్ ఆట ఉంటుంది. ఇంకా వల్లి అయితే వాళ్ళ చేతిలోకి పడిపోయింది. ఇంకా వాళ్ళ కాళ్ళపైన పడి ఏడ్చి మొత్తుకొని అసలు ఏం చేస్తుంది, అసలు ఆ నిజం ఎలా బయట పెడుతుంది, అసలు ఆ నగలు అక్కడ వల్లియే పెట్టిందని చెప్తుందా, లేదంటే అసలు నాకు ఇక్కడ దొరికాయి అని చెప్తుందా, ఎలా కప్పిపుచ్చుకుంటుందా, లేదా అసలు ఆ నగల బండారం ఎలా బయటపడుతుంది, అసలు తను చెప్పిన రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్రేమ అండ్ నర్మద రియాక్షన్ ఎలా ఉంటుంది, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోనైతే ఇదన్నమాట. ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఫుల్ ట్విస్ట్, ఫుల్ మజా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే చూస్తుంటేనైతే. ఇంకా మనం రేపు ఏం జరుగుతుంది, ఆ వల్లి ఆ నగలను ఏం చేస్తుంది, ఇంకా నర్మద అండ్ ప్రేమ ఆ వల్లిని ఏం చేస్తారు, ఆట ఆడుకుంటారా కీలు బొమ్మలాగా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సూపర్ సీన్ అని చెప్పొచ్చు, మంచి మ్యాటర్తో మంచి సీన్తో మీ ముందుకు వచ్చేసాను. అందరు ఎదురు చూసే సీన్ అనమాట ఇదైతే, అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా, బాయ్. చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.